దావీదు అంటాడు, నా కుమారుడైన అబ్షలోము క్షేమముగా ఉన్నాడా? మేమేమో విజయం సాధించామని చెప్పడానికి వస్తే నువ్వేమో ఇలా అడుగుతున్నావు అన్నాడు సేనాధిపతి. అయ్యో నా కుమారుడా అబ్షలోమా, నీకు బదులుగా నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండేది అని ఏడుస్తా ఉంటే అంటున్నాడు సైన్యాధిపతి, నువ్వు ఇలా ఏడుస్తూ నువ్వేం తినక నీ కుమారుడు కోసం ఇలా ఉంటే జనాలేమనుకుంటారు? మేమందరమేమో నీ పక్షాన్ని నిలబడితే నువ్వు ఆయన కోసం ఏడుస్తుంటే మనుషులేమనుకుంటారు? ఏమనుకున్నా పర్వాలేదు, నా కడుపును పుట్టిన వాడు కదా. ఒక విసిగించే కుమారుడుగా ఉన్నావా? ఒక కోపము రేపే కుమారుడుగా ఉన్నావా? నీ తండ్రి గుండెకు గాయము రేపే కుమారుడుగా కుమార్తెగా ఉన్నావా? బాగా ఆలోచన చేసుకో. ఒక కుమార్తెగా ఒక కుమారుడుగా ఏం కోరుకుంటాడు తండ్రి నీ నుండి? ఒకవేళ చదువులో ఉంటే మంచి మార్కులు తెచ్చుకుంటే బాగుండు అనుకుంటాడు. కుమార్తెగా యవన ప్రాయంలో ఉంటే ఎవరితో మచ్చ తెచ్చుకోకుండా సాక్ష్యంగా పాడుకుంటే చాలు నా కూతురు అనుకుంటాడు. తండ్రి ఆలోచన విధానానికి నీ ఆలోచన విధానానికి ఎంత భయంకరమైన మార్పు ఉందో, వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచన చేసుకో.